టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్ళీ పాత రోజులను గుర్తు తెచ్చాడు. 2026 టీ20 వరల్డ్ కప్‌కు సమయం దగ్గర పడుతున్న తరుణంలో తాను ఎంతటి ప్రమాదకరమైన ఆటగాడో మరొకసారి నిరూపించాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బరోడా తరఫున బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా విధ్వంసకర బ్యాటింగ్‌తో విదర్భ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 68 బంతుల్లోనే మెరుపు సెంచరీ బాదటమే కాకుండా ఒకే ఓవర్‌లో వరుసగా 5 సిక్సర్లు బాది స్టేడియంని హోరెత్తించేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో హార్దిక్ తన వన్‌డే లిస్ట్ ఏ కెరియర్‌లో తొలి సెంచరీని నమోదు చేయడం అత్యంత విశేషం. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో అంటే ఆహ్, శనివారం విదర్భలో జరిగిన ఈ మ్యాచ్‌లో బరోడా జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక కేవలం 71 పరుగులకే 5 కీలకమైన వికెట్లు కోల్పోయి తడబడుతున్న సమయంలో ఏడో నంబర్ బ్యాటర్‌గా హార్దిక్ పాండ్యా క్రీజ్‌లోకి వచ్చాడు. మొదట తన అన్న కృణాల్ పాండ్యాతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు హార్దిక్ పాండ్యా. అయితే ఇక ఔట్ అయ్యాక తన విశ్వరూపాన్ని చూపించాడు. అప్పటి వరకు నెమ్మదిగా ఆడిన హార్దిక్ ఒక్కసారిగా గేర్ మార్చి బౌండరీల వర్షం కురిపించాడు. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చూస్తుంటే విదర్భ బౌలర్లకు ఏం చేయాలో పాలుపోలేదు. ముఖ్యంగా ఇన్నింగ్స్ 39వ ఓవర్ వేసిన పిఆర్ రెఖాడాను హార్దిక్ టార్గెట్ చేశాడు. ఆ ఓవర్‌లో వరుసగా 5 బంతులకు 5 భారీ సిక్సర్లు బాది మైదానాన్ని షేక్ చేశాడు. చివరి బంతికి 4 కొట్టడంతో ఆ ఒక్క ఓవర్‌లోనే ఏకంగా 34 పరుగులొచ్చాయి. ఆ ఫోర్‌తోని హార్దిక్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మెరుపు దాడితో బరోడా స్కోర్ బోర్డు ఒక్కసారిగా పరుగులు పెట్టింది. సెంచరీ తర్వాత కూడా హార్దిక్ జోరు తగ్గలేదు. కేవలం 92 బంతుల్లో 133 పరుగులు చేసి తన లిస్ట్ ఏ కెరియర్‌లో అత్యధిక స్కోర్‌ను నమోదు చేశాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌లో మొత్తం 11 సిక్స్‌లు, 8 ఫోర్లున్నాయి. గతంలో లిస్ట్ ఏ క్రికెట్‌లో హార్దిక్ అత్యధిక స్కోరు 92 పరుగులు కాగా, ఇవాళ దాన్ని అధిగమించి సెంచరీ మార్కులు అందుకున్నాడు. అయితే హార్దిక్ మెరుపులతో బరోడా జట్టు నిర్ణీత ఓవర్‌లో 270 పరుగులకు పైగానే స్కోర్ సాధించింది. టీ20 వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో హార్దిక్ పాండ్యా టీమిండియాకు అత్యంత కీలకంగా మారనున్నాడు. గత కొద్ది కాలంగా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఎలాంటి ఫామ్ ఉండడం భారత జట్టుకు చాలా సానుకూలమైన అంశంగా మారుతోంది. పాండ్యా పవర్ చూసిన నెటిజన్లు ది మ్యాడ్ మ్యాన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.